సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. జడ్జి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్కారం జడ్జి గారు. నమస్కారం గోపి గారు. జడ్జి గారు, ఇప్పుడున్న నిన్న హైకోర్టు తీర్పు తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళి సంతకం పెట్టి 20,000 పూచీకత్తు సమర్పించి 5 సంవత్సరాలకు సంబంధించి పాస్పోర్ట్ తెచ్చుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? గోపి గారు పాపం పసివాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు ఒక అహం ఉంది, ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం లాగా. తను పట్టిన మంకుపట్టు కోసం ఎలా పిల్లవాడు ఏడుస్తాడో ఆ విధంగా ఆయన ఏడుస్తున్నాడు. అసలు ప్రజాప్రతినిధుల కోర్టు అంటే ఏంటండి? అసలు కోర్టుకు వెళ్ళడానికి నీకు అంత నామోసి ఏంటి? ఇన్ని రోజులు 5 సంవత్సరాలుగా నువ్వు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేసి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కింద బాగా లండన్ తిరిగావు, అన్ని విదేశాలన్నీ తిరిగావు, 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశావు. ఇప్పుడు నిన్ను ప్రజలు తిరస్కరించి పక్కన కూర్చోబెట్టారు, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు లండన్ వెళ్ళాలని ప్రయత్నం మొదలెట్టావు. కానీ లండన్ వెళ్ళడానికి నీకంటూ ఒక పాస్పోర్ట్ కావాలి కదా. ఆ పాస్పోర్ట్ నువ్వు లీగల్గానే సంపాదించాలి కదా. నువ్వు ఇల్లీగల్గా అయితే పాస్పోర్ట్ సంపాదించలేవు కదా. నీకేం చెప్పింది ఆ కోర్టు? కోర్టు నీ వైపునే మాట్లాడింది కదా. కోర్టు నీ వైపునే ఉంది కదా. కరెక్ట్. కోర్టు ఇప్పుడు వాస్తవానికి ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అదేంటి సార్, కోర్టులకి ప్రభుత్వాలకి చెప్తా ఏంటంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు అనేక కేసుల్లో ఒక ముద్దాయివి, పైగా ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడ్డటువంటి ఒక ముద్దాయివి. నీకు విచ్చలవిడిగా తిరగడానికి పాస్పోర్ట్ కోసము ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తుంటే కోర్టు నీకు పాస్పోర్ట్ తీసుకోమంటున్నాయి. 5 సంవత్సరాలు. నువ్వు 1 సంవత్సరం అడిగితే నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఎంత విశాల హృదయమో చూడండి కోర్టుది. అంత విశాల హృదయంతో కోర్టు నీకు వెళ్ళవయ్యా ప్రజాప్రతినిధుల కోర్టు విజయవాడకి వెళ్ళి ఒక పూచీకత్తు 20,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చి అక్కడ నుంచి ఎన్ఓసి తీసుకొని నువ్వు పాస్పోర్ట్ తీసుకొని నువ్వు విహారయాత్రకి వెళ్తావో ఇంకో యాత్రకి వెళ్తావో వెళ్ళమని కోర్టు నీకు చెప్తూ ఉంది. దానికి కూడా నువ్వు ఆక్షేపణ చెప్పడం ఏంటి? నిన్న అయితే అంటే ఆక్షేపణ చెప్తాడా? ఆక్షేపణ ఇది ఎందుకు అంటే ఇంకా ఏమి దాని గురించి ఏమి వెళ్ళినట్లు లేరు ఇంకా కోర్టుకి. వెళ్తాడా వెళ్ళడా అనేది ఆయన మైండ్లో నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ముందరికి వెళ్ళడం ఏంటి అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి నడుస్తూ ఉంది. అంటే ఇక లండన్ మానేసుకోవాలేమోగా. అక్కడికి వెళ్తేనే కదా మీకు పాస్పోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఆయన సుప్రీంకోర్టు కన్నా వెళ్తాడేమో కానీ ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళి మాత్రం చేతులు కట్టుకొని నిలబడ్డు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అహం, జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఆ యొక్క న్యూన్యతా భావం. ఇక్కడ నేను న్యూన్యతా భావం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, 5 సంవత్సరాలుగా సిబిఐ కోర్టులను, ఈడీ కోర్టులను మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటి గనుడు ఈరోజు ఒక చిన్న ప్రజాప్రతినిధుల కోర్టులో పోయి చేతులు కట్టుకొని నిలబడడానికి ఆయన నామోసిగానే అనుకుంటున్నాడేమో అనిపిస్తోంది. అంటే కోర్టుల పట్ల ఆయనకు ఏ విధమైనటువంటి భావన ఉందో, కోర్టులు అంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉందో, ఆయన చట్టాన్ని న్యాయాన్ని ఎలా గౌరవిస్తున్నాడో ఈ ఒక చిన్న ఇన్సిడెంట్తో మనం అర్థం చేసుకోవచ్చు గోపి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఏ ముద్ద అయినా అసలు అతను ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అయినా సరే కోర్టు ముందర, చిన్న కోర్టు అయినా మెజిస్ట్రేట్ కోర్టు అయినా అక్కడికి వెళ్ళి తను అక్కడ సరెండర్ అయ్యి అక్కడ చేయవలసిన ప్రక్రియ చేయాలి వ్యక్తిగతంగా. మరి నువ్వు వ్యక్తిగతంగా పోయి వ్యక్తిగత పూచి ఇచ్చి నువ్వు వెళ్ళవయ్యా అంటే దానికి కూడా లేనిపోని అన్నీ ఆపాదిస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉందో చూశారు కదండి మీరు. ఒకవేళ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది? సంతకం పెట్టి పూచీకత్తు సమర్పించి 20,000 కట్టి వెళ్తాడు. అప్పుడు ఎన్ఓసి వస్తుంది, తను విదేశాలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు అతను వెళ్ళకపోవడానికి కారణం మీరేమో మంకుపట్టు లేకపోతే మొండిపట్టు అని మీరు అంటారు. కానీ ఒకవేళ అక్కడికి వెళ్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డికి? అంటే కేసుల ప్రస్తావన ఏమన్నా వస్తుందా ఇంట్లో? ఇక్కడ గోపి గారు ఒకటి ఏంటంటే, ఇది పర్టికులర్గా పరువు నష్టం దావా. అవును, నారాయణ కేసు పరువు నష్టం దావా. ఇది
జగన్మోహన్ రెడ్డి పైన ఇంకొక అనుచరుడి పైన వేసినటువంటి కేసు ఇది. జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ఆల్రెడీ కోర్టు తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమిటి, తను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఆయన సమన్లే అందలేదంటున్నాడు. కానీ నిన్న ఆసక్తికరమైనటువంటి ఒక వాదన కోర్టులో ఏమనిపించిందంటే, అసలు నీకు సమన్లే అందలేదంటున్నావు, మరి నీ తరపున లాయర్ ఇందులో ఫేవరబుల్ ఆర్డర్స్ తీసుకున్నాడే కోర్టు నుంచి, దాని సంగతి ఏంటి అని అడిగింది కోర్టు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన తరపున దొంగ పిటిషన్లు ఏమన్నా కోర్టులో ఫైల్ చేశారా, జగన్మోహన్ రెడ్డి సంతకాలు ఏమన్నా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫోర్జరీ చేసి కింది కోర్టులో ఏమన్నా మేనేజ్ చేశాడా అన్న అనుమానం నాకు ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాకు సమన్లో రాలేదంటున్నాడు కదా ఇప్పుడు కోర్టులో వాదన. ఇప్పుడు హైకోర్టులో ఆయన చెప్తున్నది ఏంటి, ఈ కేసు ఒకటి ఉండాదన్న సంగతే నాకు తెలియదు, నాకు ఇంతవరకు సమన్లే అందలేదు అని ఆయన ఇప్పుడు హైకోర్టులో వాదన వినిపిస్తున్నాడు. అంటే నువ్వు కింది కోర్టులో నీకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నావు ఇంతకు మునిపే. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి తరపున ఇంతవరకు కింది కోర్టులో ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగినటువంటి వాదనలన్నీ కూడా ఫేక్ అని నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డి సంతకాన్ని పొన్నవేలు సుధాకర్ రెడ్డి ఏమన్నా ఫోర్జరీ చేసి ఆయన తరపున ఈయన వకాల్తు చేసి జగన్మోహన్ రెడ్డి తరపున నడిపించినట్లుగా నడిపించి ఉంటాడేమో అన్న అనుమానం ఇప్పుడు నాకు వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సిన అవసరం ఉందా? వ్యక్తిగతంగా ప్రతి కేసు వివరాలు పార్టీకి తెలిసి ఉండాలి. ఓకే, తెలిసాయి కాబట్టే కదా నువ్వు నిన్నలోకమని వేసిన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఈ యొక్క కేసు యొక్క ప్రస్తావన తీసుకొచ్చావు. మరి ఏ విధంగా నాకు తెలియదు అంటావని నువ్వు తట్టు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రిగా ఒక అఫిడవిట్ ఎన్నికల కమిషన్కి ఇచ్చి అందులో ప్రజాప్రతినిధి కోర్టులో నడుస్తున్నటువంటి కేసు వివరాలన్నీ పొందుపరిచి ఈరోజు నాకు సమన్ రాలేదు, నాకు నోటీసులు లేదు అని మరొక వాదన వినిపించడం అన్నది ఎంత ఘోరమండి ఇది. అంటే న్యాయస్థానాల పట్ల, చట్టం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటో దీని ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పూచీకత్తు సమర్పించడానికి కోర్టుకు వెళితే పాత విషయాలు ఏమన్నా చర్చకు వస్తాయా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు అంటే మీరన్నట్టు ఒక మొండిపట్టు లేకపోతే అహం గురించేనా, టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? టెక్నికల్గా వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవండి. ఎందుకంటే ఏ కేసుకి ఆ కేసు సపరేట్గా ఉంటుంది. ఆయన ఈ కేసు వరకే కోర్టు విచారణ చేస్తుంది, కానీ ఆయన పాత కేసుల విషయాలు కొత్తగా ఆ కేసులు ఏదో కూడా కోర్టు టచ్ చేయదు. ఈ ఏదైతే పరువు నష్టం దావా ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలతో ఉంటుంది. పైగా ఇతను ఈరోజు పోయి అక్కడ పూచికత్తు ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ వాయిదాకి ఇతను అటెండ్ కావాలి. వాయిదాకు జగన్మోహన్ రెడ్డి కోర్టులో అటెండ్ కావాలి. ఇంకా తప్పించుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సిబిఐ కోర్టుకు నేను 5 సంవత్సరాలు పోకుండా మేనేజ్ చేసుకోగలిగాను కాబట్టి ఇంకా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును కూడా నేను వెళ్లకుండా ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన అది ఇంతకు ముందు లెక్క, ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పుడు నీకు అధికారం లేదు, నీకు ప్రభుత్వం లేదు, రోజుకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ యొక్క సెక్యూరిటీ చూడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే స్థాయిలో ఉండవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాయిదాకు కోర్టు ముందరికి రావాల్సిందే. కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టులో అది కూడా పరువు నష్టం కేసు కాబట్టి పరువు నష్టం కేసు ఒక రకంగా స్పీడప్గా ఉంటుంది ట్రయలు. కాబట్టి ఒకవేళ పరువు నష్టం దావాలో నీ పైన ఒక ముద్ర పడిపోవచ్చు, నీ పైన నేరం రుజువు కావచ్చు. నా పైన నేరం రుజువు కాకుండా నువ్వు ప్రయత్నాలు మొదలెట్టావు కాబట్టి అందులో భాగంగానే నువ్వు ఈరోజు విధమైనటువంటి నాటకం ఆడుతున్నావు. ఇప్పుడు నీకు పాస్పోర్ట్ కావాలి, ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి కదా. నీకు పాస్పోర్ట్ లేకుండా నువ్వు లండన్కి వెళ్ళలేవు, నీ కూతుర్ను చూడలేవు. గడువు ముంచుకొస్తుంది. 3వ తేదీ నుంచి 25 వరకు గడువు ఇచ్చింది సిబిఐ కోర్టు. గడువు ముంచుకొస్తుంది కదా, ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయాయి ఇప్పటికే. దానిదేముందిలే, మరో పిటిషన్ వేస్తే 20 రోజులు టైం ఇస్తుంది. అవన్నీ కోర్టులో జరిగే వ్యవహారాలన్నింటినీ ఏదో కొంపలు మునిగిపోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అదే మేడ ఇప్పుడు వచ్చిన వరదల్లాగా అంత ప్రవాహంతో రావు, అన్నింటిని ముంచెత్తవు, అందరినీ సమానంగా చూడదు. అక్కడ వరదలు కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నవాడు లేనివాడు అందరినీ ఊడ్చి పారేస్తుంది వరదలు. అది ప్రకృతి ధర్మం, ఇది మానవ ధర్మం. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక రకమైన మెట్లు ఉంటాయి, నిచ్చిన మెట్లు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇంకా 20 రోజులు కాకంటే ఇంకా 2 నెలలు ఇస్తారు. ఈరోజు ఆయన 1 సంవత్సరం పడితే 5 సంవత్సరాలు ఇచ్చింది కదా కోర్టు. చాలా 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 ఒక విశాలమైనటువంటి హృదయం కదా.
నువ్వు 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్తో హ్యాపీగా తిరిగి పోయా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళని. నేను అది స్వేచ్ఛను హరించడము కరెక్ట్ కాదు అని నేను కూడా అంటాను. ఆయనకి స్వేచ్ఛ ఇద్దాం, కానీ ఎవరికి స్వేచ్ఛ ఇస్తారండి? చట్టాన్ని గౌరవించే వాళ్ళకు, న్యాయాన్ని గౌరవించే వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. చట్ట ఉల్లంఘన చేసే వాళ్ళకు, న్యాయం అంటే లెక్క చేయని వాళ్ళకు ఎందుకు అంత స్వేచ్ఛ ఇవ్వాలి? ఇప్పుడు ఏమడుతోంది ఆ కోర్టు నిన్ను? నువ్వు వచ్చి పర్సనల్ బాండ్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చి వెళ్ళవయా అంటుంది. సో ఇలా నీకు ఇక్కడ ఏంటి బేసిజము? ఒకవేళ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఒకసారి వెళ్ళి పూచీకత్తు సమర్పిస్తే మళ్ళీ మళ్ళీ కోర్టుకు అటెండ్ కావాల్సిన పరిస్థితి వస్తుందని తెలిస్తే అతిపెద్ద ప్రమాదంగా జగన్ భావిస్తాడేమో కదా దాన్ని. అందుకే ఆయన ఏంటి అంటే ఆయన పర్సనల్ బాండ్ ఇవ్వకుండా, పర్సనల్ బాండ్ అంటే ఏంటి? కోర్టు నిబంధనలు నేను అంగీకరిస్తున్నాను, ఎప్పుడు కోర్టు పిలిస్తే ఆ రోజు నేను కోర్టుకు వస్తాను, నేను కోర్టు విచారణకు పూర్తిగా సహకారం అందిస్తాను అనే కండిషన్స్తో నువ్వు బాండ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ బాండ్ ఇవ్వడానికి ఆయనకు పెద్ద ఇబ్బంది కలుగుతోంది జగన్మోహన్ రెడ్డికి. సో అందుకని అక్కడికి వెళ్ళకుండా సుప్రీంకోర్టుకని సుప్రీంకోర్టుకి వెళ్ళినే తెచ్చుకుంటాడు, కానీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఇరకపోతాడు. ప్రజాప్రతినిధుల కోర్టులు అడుగు పెట్టాడా, బోన్లో ఇరకపోయినట్లే లెక్క. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతి వాయిదాకు రావాల్సిందే. ఆయన ఇంకా ఏమి బెంగళూరు ప్యాలెస్లో పండుకొని హ్యాపీగా ఉండడానికి కుదరదు. ఇంకా అక్కడ 15 రోజులకు ఒక వాయిదా వేయచ్చు, రోజు మార్చి రోజు వేయచ్చు, విచారణ జరగచ్చు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము రోజు విచారణ జరగచ్చు. ఆయన రోజు కూడా అక్కడికి అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నాడు. వాళ్ళకు సలహా కూడా ఆ విధంగా ఇచ్చిట్లున్నారు ఆయన న్యాయకోవిధులు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడికి వెళ్ళకపోవడానికి, ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, 2 అసలు లండన్ పర్యటన క్యాన్సిల్ చేసుకోవడమా. లండన్ పర్యటన క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే సుప్రీంకోర్టుకు పోయినా కూడా సుప్రీంకోర్టు కూడా ఒకే మాట అంటుంది, అసలు నీకేమి ఇబ్బంది పెట్టారయ్యా కోర్టు వాళ్ళు, నిన్నేమడుతున్నారు, పర్సనల్ బాండ్ ఇచ్చి నువ్వు ఎక్కడికన్నా పో అంటున్నారు. నేను ఆ పర్సనల్ బాండే ఇవ్వను, నా ఇష్టం వచ్చి నేను తిరుగుతాను అన్న దాన్ని ఏ న్యాయమూర్తి కూడా అంగీకరించడు. రైట్ సార్, ఏ న్యాయమూర్తి అంగీకరించడు. రైట్ సార్, ఓకే.